Welcome back to my channel Live Life Happy. Please subscribe to my channel. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవరుంటారు చెప్పండి. సో ఇవాళ నేను చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను కేజీ. సో ముందుగా దాన్ని వాష్ చేసుకొని అండ్ ప్లేట్లో పెట్టాను అండ్ పసుపు అండ్ కారం 2.5 స్పూన్స్ వేసాను. సో అది బాగా కలుపుకోవాలి మనం. సో అప్పుడు పడితేనే టేస్ట్ ఉంటుంది. సో అలా కలిపినాక మంచిగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సో ఆల్రెడీ నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పెట్టుకొని ఉండే అండ్ ప్యాన్ నేను కుక్కర్లో ప్రిఫర్ చేస్తాను బికాజ్ అప్పుడే బాగా మంచిగా అంతా ఉడుకుతుంది చికెన్. సో అందుకని అందులోనే ఇంకా కుక్ చేస్తాను. సో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అందులో ఇంకా కలుపుతూ ఉండాలి, ఇంకా అది లైక్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు. సో పచ్చిమిర్చి కూడా నేను తక్కువ వేసాను అండ్ గరం మసాలా పేస్ట్ ఆల్రెడీ గ్రైండ్ పెట్టుకున్నది. సో దీంట్లో ఒక 2 స్పూన్స్ గరం మసాలా పేస్ట్. సో చూసారా, పచ్చిమిర్చి తక్కువ వేసాను మాత్రం అనుకోకండి. చికెన్ తర్వాత ఇంకా వేసాను అండ్ కల్లుప్పు లైట్గా. సో ఆల్ ఫ్లేవర్స్ ఇప్పుడు మనం మిక్స్ చేస్తాం. దాంట్లో ఆల్రెడీ ఆనియన్స్ ఉన్నాయి, టమాటాస్, పచ్చిమిర్చి అంతా ఉన్నాయి. సో అలా బాగా కలుపుకుంటూ ఉండాలి. మనకి కావాల్సింది గ్రేవీ, ఫ్రై కాదు. సో నేను ఇంకా వాటర్ కూడా పోయలేదు. సో అది అబ్జర్వ్ చేసుకోవాలి, కొంచెం ఉడకాలి. సో దట్ ఈస్ ద లుక్స్ యమ్మీ, నీట్, నైస్. సో పాన్లో ఒకసారి మనం పెట్టడానికి ట్రై చేసుకోవాలి బికాజ్ అది సరిగ్గా పెట్టుకోవాలి, లేదంటే ఇబ్బంది అవుతుంది. అండ్ ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుము పేస్ట్ ఒక 2 స్పూన్స్ అండ్ అఫ్కోర్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ధనియాల పౌడర్ ఒక 1/2 or 2 స్పూన్స్ మీ ఇష్టం. ఇంకా అట్లాగా ఆల్ ఫ్లేవర్స్ అది బబుల్స్ వస్తూ ఉన్నాయి చూసారా. మనం వాటర్ వేయలేదు బట్ అబ్జర్వ్ చేసుకోండి. అది చికెన్ మసాలా. సో అన్ని ఫ్లేవర్స్ వేస్తేనే కదా మరి టేస్ట్ అది వస్తుంది. సో మొత్తానికి ఫ్లేవర్స్ వేసాము. సో ఫైనల్లీ కలిపేదా ఉండాలి. సో అలా కలిపినాక నౌ ఇట్స్ టైమ్ టు పోర్ వాటర్. ఇప్పుడు వాటర్ వేస్తున్నాము. సో ఇలా వాటర్ వేసినాక ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలాగా ఇంకా కొంచెం కలుపుతూ ఉండాలి. సో ఇలా వాటర్ని కూడా కలుపుతూ ఉంటే దెన్ అంతా తీసుకుంటుంది. స్టార్టింగ్లో నేను పచ్చిమిరపకాయలు ఎందుకు తక్కువ వేసానని చెప్పాను కదా, ఎందుకే. సో పైనంతా వాటర్ కారం తేలుతుంది క్లియర్ కట్గా. సో చాలు కదా మనకి ఆ స్పైసీ ఎందుకు అంత. సో ఒక 8 to 10 విజిల్స్ రావాలి. అది సరిగ్గా పెట్టుకోలేదులే యాక్చువల్లీ. సో అందుకని 8 to 10 విజిల్స్ అలా రావాలి. అలా వచ్చినాక అప్పుడే మనం దట్ ఈస్ ద లుక్. సో అది ఇంకా బబుల్స్ వస్తూ ఉన్నాయి సార్, అంటే ఉడుకుతుంది ముక్క అట్లాగా. సో అలా 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 కలుపుకున్నాక మంచిగా దేర్ యు గో, చికెన్ ఈజ్ రెడీ. బట్ నేను ఆల్రెడీ బిర్యానీ చేసుకున్నాను. సో యమ్మీ యమ్మీ టేస్ట్ చికెన్ కర్రీ విత్ బిర్యానీ. Thank you for watching and share and subscribe for more videos.